ఓం శ్రీ హరిహరసుతన్ ఆనందచిత్తన్ అయ్యన్ అయ్యప్పన్ స్వామియే శరణమయ్యప్ప. మనం ప్రతి మంత్రం ముందు ఓం అని తలుచుకుంటాం. అలానే ఇప్పుడు ఓం అని ఆ శివుని దగ్గరికే వెళ్తున్నాం. మొదటగా వినాయకుడి దర్శనం అయిపోయింది. ఆ తర్వాత తన సోదరుడైన పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఆదియోగి శివుని దర్శనం కొరకు ఆదియోగి విగ్రహం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి శివుడి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం. దీని ప్రత్యేకతలు ఏంటంటే పొడవు 34 మీటర్లండి ఈ శివుని విగ్రహం. అంటే అక్షరాల 112 అడుగులు, వెడల్పు 25 మీటర్లు అంటే 82 అడుగులుతో నిర్మించబడింది ఈ శివుని విగ్రహం. శివుని తిరునామం ఉన్న ఉక్కు విగ్రహం అండి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిమా శిల్పం. అంటే తల, భుజాలు, ఛాతీ అంటే హెడ్, షోల్డర్స్, చెస్ట్ మాత్రమే కలిగిన శిల్పంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ద్వారా గుర్తించబడింది. సద్గురు జగ్గి వాసుదేవ్ గారు రూపొందించిన దీని బరువు అక్షరాల దాదాపు 500 టన్నులు ఉంటుందండి. ఆదియోగి శివుడు లేదా శంకరుడు మొదటి యోగిగా హిందువులు భావిస్తారు. యోగా ద్వారా ప్రజలకు అంతర్గత శ్రేయస్సు వైపు ప్రేరేపించడానికి ఇది స్థాపించబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆదియోగిని 24 ఫిబ్రవరి 2017న మహాశివరాత్రి సందర్భంగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిచే ప్రారంభించబడిందండి. అదే సమయంలో వాసుదేవ్ గారు అంటే జగ్గి వాసుదేవ్ రాసిన ఆదియోగి ది సోర్స్ ఆఫ్ యోగా అనే పుస్తకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణ గుర్తుగా ప్రసూన్ జోషి సాహిత్యంలో కైలాష్ ఖేర్ పాడిన ఆదియోగి ది సోర్స్ ఆఫ్ యోగా పాటను ఇషా ఫౌండేషన్ విడుదల చేసింది. మరో విగ్రహం కూడా 2015లో USA టెన్నిస్ నగరం 2800 చదరపు మీటర్లు అంటే 30,000 చదరపు అడుగుల యోగా స్టూడియోలో ఇషా ఫౌండేషన్ ఆవిష్కరించబడింది. ఒక్కసారి చూడండి, చాలా దగ్గరగా ఉన్న నాగుపాము విగ్రహాలను కూడా నేను చాలా దగ్గర నుంచి రికార్డ్ చేశాను. వాళ్ళు రికార్డ్ చేయలేకపోయినా చూడండి, ఇది చాలా దగ్గర నుంచి రికార్డ్ చేశానండి. ఓం నమః శివాయ. అందరూ చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయండి. ఇక్కడికి వెళ్ళేసరికి మేము క్లోజ్ అయిపోయింది. ఇక్కడతో వీడియో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.